ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఎలా జీవించాలి అనే దాని గురించి ఎంతోమంది ఆలోచన చేస్తూ ఉంటారు. మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకుని ఆయనను మీ పరలోకపు తండ్రి పట్టు పోషిస్తూ ఉన్నాడు కదా. కనుక ప్రభు అయితే మన బాధలన్నిటిని ఆయన అనుభవించాడు. ఆయన ప్రయాసపడ్డాడు. మన హృదయంలో ఉన్నటువంటి భయాలన్నిటిని ఆయన అర్థం చేసుకున్నాడు. మన పరిస్థితులు కూడా ఆయనకు తెలుసు. అప్పుడు అతను చెప్పాడు, ఎవరైనా మిమ్మల్ని ముట్టినట్లయితే నాకు అనుగుట్టును ముట్టివాడని అతడు అన్నాడు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో దేవుడు కూడా తన ప్రజలందరినీ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. తల్లిదండ్రులు పిల్లల్ని అలా ప్రేమించగల కారణం ఏంటంటే వారి హృదయంలో దేవుడు పెట్టినటువంటి దయ. కనుక ప్రభువు అనేక మందిని చూసినప్పుడు వారు కాపరిలేని గొర్రెల్లాగా చెదిరిపోయారని వారి మీద ఎంతగానో కనికరపడ్డాడు. కనుక ప్రతి దాని గురించి అతను శ్రద్ధ తీసుకున్నాడు. ప్రతి దాని గురించి శ్రద్ధ తీసుకున్నాడు. చివరికి నీ తలలో ఉండేటువంటి వెంట్రుకలు రాలిపడిన వాటి గురించి కూడా ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. నాకు తెలియకుండా ఏది లేదని ఆయన చెప్పాడు. అయితే ఇతను అదొకటే కాదు గానీ ఇంకా అంటున్నాడు ఆయన, నీలాగే ఇతరులు ఏమన్నా కొంచెం కష్టాలు ఉంటే నువ్వు వారికి సహాయం చెయ్యని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నీలాగే ఎవరైనా కష్టంలో ఉన్నట్లయితే నీకు ఎలాగైతే సహాయం దొరికిందో వారు కూడా నువ్వు సహాయం చేయని చెప్పినటువంటి దేవుడు ఆయన కనికరాన్ని ఎడల చూపించకుండా ఎలా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇతరుల బాధను అతను అర్థం చేసుకొని ఎంతవరకు చేయాలో అంతవరకు వారిని చేశాడు. ఇశ్రాయేలు జనాంగానికి అయితే అధికంగా దయ చూపించాడు. లోకస్వార్త 6:35 చూస్తే వ్యభిచారం చేసినటువంటి శ్రీ యేసుప్రభు దగ్గరకు వచ్చి కన్నీళ్లు తన పాదాలని తడిపి తన తప్పుల విషయంలో ఆమె చాలా బాధపడుతుందని అతను గ్రహించినప్పుడు తాను దయ చూపించకపోతే ఇంకా కృంగిపోద్దని అతను గమనించి ఆమె కృంగిపోక ముందే ఆయన్ని క్షమించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు దేవుని గురించి చింతిస్తూ ఉన్నావు. ఆయన దయని అడుగు. దేవాన్ని దయని దయచేయని అడుగు. నీ ఆలోచనని అదుపులో ఉంచుకో. ఆయనతో చక్కగా నువ్వు మాట్లాడడం నేర్చుకో. అప్పుడు దేవుని యొక్క సహాయాన్ని ఖచ్చితంగా దొరుకుతుంది. కనుక ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టులో కూర్చుకోవు. వాటి కోసం దేవుడు ఎలా సిద్ధపరుస్తూ ఉన్నాడు. అవి ప్రార్థన చేస్తూ ఉన్నాయా? దేవుని సహాయం కోసం మోకరిస్తూ ఉన్నాయా? తన బాధ్యతగా ఆయన వాటిని పోషిస్తూనే ఉన్నాడు. ప్రతిదానికి ఏది తక్కువ కాకుండా అతను తన కృపచేత బలపరుస్తూ ఉన్నాడు. కనుక నువ్వు చింతించుకు, అధికంగా బాధపడకు. దేవుని దయ కొరకు నువ్వు వేడుకో. ప్రభువా, మీ దయగలిగిన నా స్థలకు అప్పగించుకుంటుండగా నాయన, నీ దయ మా ఆయుష్కాలం అంతా ఉంచినందుకు వందనాలు. ప్రభువా, అనేక మందిని తండ్రి నేను కన్నీరు కార్చినప్పుడు ప్రభు వారి లేవనెత్తి వరకు సహాయం చేసి బలపరచవు ప్రభా. ఈరోజు ఏ పరిస్థితులనైతే నాయన కింద పడుతూ ఉన్నారో తండ్రి, ఆ పరిస్థితులన్నింటిలో లేవనెత్తి నీ దయను బట్టి ప్రభు వారిని బలపరచమని, స్థిరపరచమని కృప చూపించి అన్ని ఎగ్జామ్స్లోనూ మంచి మార్కులు వచ్చేలాగా సహాయం దయచేయమని, ఇంకా వారి అవసరతలన్నీ నీ నామంలో తీర్చబడినట్లుగా కృప దయచేయమని, వారి అప్పుల సమస్యలన్నింటి నుంచి నేను విడిపించమని, సమృద్ధిని అడిగి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.